ఇప్పటికైతే నువ్వు తెలంగాణ ద్రోహివే, అదైతే నీకు జీవితంలో పోదు. ఎందుకంటే నువ్వు ఎన్నడూ జై తెలంగాణ అనలే, ఎన్నడూ అమరులకు శ్రద్ధాంజలి ఘటించలే, ఎన్నడూ ఉద్యమంలో పాల్గొనలే, ఎన్నడూ తెలంగాణ కోసం రాజీనామా చేయలే, ఎన్నడూ నువ్వు తెలంగాణ కోసం మాట్లాడలే. నువ్వు ఉల్టా ఉద్యమకారుల మీద తుపాకీ గురిపెట్టిన తెలంగాణ ద్రోహివి. అది మాత్రం నువ్వు చెరిపేసుకోలేవు. తెలంగాణ ద్రోహిలో లిస్ట్ లో రేవంత్ రెడ్డి పేరు కూడా ఉంటుంది గ్యారెంటీగా. కానీ చరిత్రహీనుడిగా మిగులుతావు. ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి అన్యాయం చేయకు, రాష్ట్ర ప్రజలు తలదించుకునే విధంగా చెయ్యకు. అందాల పోటీల నిర్వహణలో రాష్ట్రానికి పరువు తీసినవు. పక్క రాష్ట్రం కృష్ణా నదిలో అధిక నీళ్లు వాడితే ఆపలేక నువ్వు మరి నీ గురువుకు దాసోహమైనవు. ఇప్పుడు గోదావరి మీద బనక చెట్ల ప్రాజెక్టు కడితే మళ్ళొక్కసారి తెలంగాణకు అన్యాయం జరగబోతా ఉంది. పోరాడతావా? పోరాడు. అఖిలపక్ష సమావేశం పెట్టు, అసెంబ్లీ సమావేశాల్ని వెంటనే పెట్టి దాని మీద చర్చ పెట్టు. ఢిల్లీకి ప్రధానమంత్రి దగ్గరికి పోదాం, పోరాటం చేద్దాం. అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేయడానికైనా నీ వెంట రావడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధం. నువ్వు ధైర్యం ఉన్నవా, నిజాయితీ ఉన్నవా, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడవా ఈ ప్రజలు గమనిస్తా ఉన్నారు. నువ్వు చేయకపోయినా బీఆర్ఎస్ పోరాడతారు. మాకు బాధ్యత ఉంది. చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నిర్మించిన పార్టీ ఇది. ఇక్కడ ఉన్న బిడ్డలు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ కోసం జైళ్లలో ఉండి తెలంగాణ సాధించిన బిడ్డలు ఈ పార్టీలో ఉన్నారు. అందువల్ల మేము ఏ పోరాటానికైనా సిద్ధపడతాం. మాకు అధికారం ముఖ్యం కాదు, ఈ రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కనుక తప్పకుండా మేము పోరాటంలో పోరాడకపోతే. ఇవాళ మా సంతక్క కూడా మాట్లాడుతూ చెప్పింది, నిజంగా అక్క మేము ఎప్పుడు పోయినా హోంమంత్రిగా ఉండేది, మమ్మల్ని మాత్రం చాలా ప్రేమగా చూసుకునేది. వీలైనంత వరకు మీరు జాగ్రత్త అని మాకు చెప్పేది. కానీ నేను ఒక విషయం నిజాయితీగా చెప్తున్నా, ఉద్యమంలో ఆ రోజు మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఇంత భోజనం పెట్టరు, 5 గంటలకల్లా పంపిద్దారు. కానీ ఇలా రేవంత్ రెడ్డి లెక్క దొంగ రాత్రి 12 గంటలకు చెత్తపోవుడు, 2 గంటలకు చెత్తపోవుడు మాత్రం ఆ రోజు లేదు. 6 గంటలు ఎత్తుకపోయింది కదా మొన్న జర్నలిస్ట్ను. దొంగ రాత్రి 2 గంటలకు 3 గంటలకు చెత్తపోవు. ఆనాడు మేము ఎంత పోరాటం చేద్దాం, అదే దేనికి ఎంత గొప్పదు. పడవెక్కి కూడా హుస్సేన్ సాగర్ ఎక్కిన నేను ఆ రోజు. మేము రేపు పోరాటం ఉందంటే కూడా పొద్దుగాల 6 గంటలకు వచ్చి పట్టుకపోయింది, కానీ 8 గంటలకు వచ్చి పట్టుకపోయింది తప్ప ఈ రేవంత్ రెడ్డి లెక్క 12 గంటలకు రాత్రి అయితే పట్టుకపోలే ఆ రోజు. ఆనాడు సీమాంధ్ర ప్రభుత్వం ఉన్న సబితక్క లాంటి తెలంగాణ బిడ్డ ఉన్నది కనుక ఆ రోజు మాకు ధైర్యం ఉండేది, అట్లా చూసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఇలా ఆలోచన చేయాలి. ఇలా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా నిజంగా ప్రజల కోసం పనిచేస్తలేదు. ప్రతిపక్షాల మీద కేసులు పెట్టుడు, బీఆర్ఎస్ కార్యకర్తల్ని వేధించుడు, మమ్మల్ని తిప్పలు పెట్టడం మీదనే తప్ప ఎక్కడన్నా ఒక్క దాంట్లో ఇవాళ ప్రజల కోసం పనిచేస్తున్నా. రేవంత్ రెడ్డి వచ్చినాక లా అండ్ ఆర్డర్ పడిపోయింది. ఈ రాష్ట్రంలో కేసులు పెరిగినాయి, కేసుల సంఖ్య 30% పెరిగింది. ఇవాళ ఏ రంగంలో చూసినా అదే పరిస్థితి కనబడతా ఉంది. బట్ మనం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయంటున్నారు. ఆయన నాకు తెలిసైతే ఆయన ధైర్యం లేదు, కానీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన ఫలితాలు సాధిస్తుంది. దానికోసం మన కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉందాం. రేపు ఎలాంటి స్థానిక సంస్థలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు, మున్సిపాలిటీలు ఏదొచ్చినా కూడా ప్రజలు కాంగ్రెస్ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.